హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హేమలత రెడ్డి అంబటి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎండలో ఎక్కువసేపు క్రికెట్ ఆడితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని? ఈ పేషెంట్‌కి వచ్చింది. ఈ పేషెంట్ ఒక డే మొత్తం ఎండలో క్రికెట్ ఆడారు. బాగా సన్ స్ట్రోక్ బారిన పడ్డారు. దానికి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్‌కి కొంచెం కాన్షియస్‌నెస్ కొంచెం మామూలుగా అయిన తర్వాత చెయ్యి అనేది పెరాలిసిస్ వచ్చింది. స్కాన్ చేస్తే ఇతనికి బ్రెయిన్‌లో ఇన్ఫార్క్ట్స్ ఉన్నాయి, క్లాట్స్ ఉన్నాయి. రీజన్ ఏమై ఉంటుందనుకుంటున్నారు? యంగ్ పేషెంట్. సేమ్ ఈ పేషెంట్‌కి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కారణం ఏంటి అంటే కెరోటిడ్స్ ఉన్నాయి కదా! ఈ బ్రెయిన్‌కి వెళ్ళేటటువంటి పెద్ద రక్తనాళాల పైపుల్లో 80-90% అనేవి పూడికలు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గడం, వామిటింగ్స్ వల్ల కానీ, లూజ్ మోషన్స్ వల్ల కానీ, ఎక్కువసేపు బయట ఉండి ఎక్కువ చెమట అనేది ఒంటి నుంచి పోవడం వల్ల కానీ, సో రీజన్ ఏదైనా బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గినప్పుడు మనకి ఇలాంటి బ్లాక్స్ ఉండి బ్రెయిన్‌కి ఆల్రెడీ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న పార్ట్స్‌కి ఈ డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫర్దర్‌గా తగ్గిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వీటిని మనం వాటర్ షెడ్ ఇన్ఫార్క్ట్స్ అంటాం.